జిల్లాను పూర్తిగా పొగమంచు కప్పేసింది. ఈ దృశ్యం చాలా అద్భుతంగా ఉందని, కులుమనాలిని తలపిస్తోందని కొందరు సంబరం వ్యక్తం చేస్తున్నారు. అయితే వాహన చోదకులు మాత్రం మంచు కారణంగా రోడ్డు కనపడకపోవడంతో ప్రమాదాలు జరుగుతాయని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ దృశ్యం తమలో చాలా ఆనందాన్ని నింపుతోంది అంటున్న వారితో వివరాలు నరేంద్ర మనకు అందిస్తారు. నగరాన్ని పొగమంచు పూర్తిగా కప్పేసింది. దాంతో నగరం అంతా ఒక షిమ్లా వాతావరణం కనిపిస్తుంది అని అంటున్నారు నగరవాసులంతా కూడా. అసలు ఎన్నడూ లేనంత పొగమంచు ఇవాళ భారీగా కప్పి ముంచేసింది. ఎక్కడ చూసినా కూడా ఎవరు ఒక అడుగు దూరంలో కూడా కనిపించని పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే ఇది ప్రధాన రోడ్ల మీద వెళ్ళే భారీ వాహనాలకు మాత్రం కాస్త ప్రమాదంగా మారిందని చెప్పవచ్చు. ఇక్కడ మనతో వాకర్స్ ఉన్నారు. ఎన్నడూ లేని దృశ్యాలను ఈ గుట్ట దగ్గర మేము చూస్తున్నాం. అసలు గుట్టే కనిపించట్లేదని చెప్తా ఉన్న పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎలా ఉంది వాతావరణం? నిన్న నుంచే ఇది పొగ మంచు స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఏం లేకుండే. ఇది చాలా ఇబ్బందిగా ఉన్నది వాకింగ్ చేయడం కోసం కూడా. కానీ ఎలాంటి సంబరం అవుతుంది? బాగా ఆనందంగా అవుతుంది. బాగా పొగ మంచు వచ్చే వరకు అసలు వాకింగ్ చేయాలంటే కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. రోడ్డు మీద వాహనాలు చాలా స్పీడ్గా వెళ్తున్నాయి, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. చెప్పండి, ఎలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది? అంటే ఇది ఇట్లాంటి వాతావరణం ఎప్పుడైనా కనిపించిందా? కులుమనాలిలో ఉన్నట్టున్నది. మంచిగా ఊటీ కులుమనాలి మంచిగా స్నో పడుతుంది. ఇది కూడా మాకు ఒక రోజు ఆనందదాయకం. అక్కడికి పోతే ఖర్చు అవుతుంది, ఇక్కడ ఖర్చు లేనికుండా మేము ఈ వీక్షణం చేస్తున్నాము. ఇక్కడ మా ఉర్సుగుట్ట రంగలీల మైదానం కూడా ఉర్సుగుట్ట అవపడట్లేదు. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. మేము వాకర్గా చాలా సంతోషిస్తున్నాం. కులు మనాలిని ఇక్కడ చూసినట్టుంది. ఊటీ కులు మనాలి అక్కడ సంతోషంగా ఉన్నాం. కానీ ఒక వెహికల్స్ తోటే కొంచెం ప్రాబ్లం. వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని వెళ్తే చాలా సంతోషంగా ఉంటుంది. వాకింగ్ మాత్రం చాలా చిల్ ఎంజాయ్ చేస్తున్నాం బాగా. ఇక్కడ మేము వాకింగ్ రాగానే మొత్తం పొగమంచు కమ్మేసింది. రావాలంటే కూడా ఒక ఇబ్బంది అనిపించింది. కాకపోతే ఇక్కడ రాగానే ఒక కులు మనాలి ఊటికి వెళ్ళేంత ఆనందంగా ఉంది. కాకపోతే ఏంటిదంటే మాకు ఇబ్బంది లేదు, కానీ రోడ్డుపై వాహనాలే కొంచెం చూసుకొని వెళ్ళాలి అనే ఆలోచనతో మేము చూస్తున్నాం. మొత్తానికైతే ఒకవైపు ఎంజాయ్ చేస్తున్నారు, వాహనాలు లైట్లు వేసుకొని వెళ్తున్నారు. ఈ ప్రమాదాలు ఉండవచ్చు, కానీ ఇలాంటి వాతావరణం మాత్రం మాకు ఎప్పుడు కనిపించలేదని చెప్తా ఉన్నారు. ఏంటి ఇవాళ కొత్తగా క్యాప్ పెట్టుకొని వచ్చారు? చల్లి కోసం కోసి, కానీ ఇక్కడ వస్తే చల్లి కూడా ఏం లేదు అండి. पूरा ठंडी के हिसाब से आए, लेकिन ठंडी भी कुछ भी नहीं है. पूरा फोक होने के बाद बहुत इंजॉय कर रहे हैं बस वाकिंग को लिए भी. మొత్తానికి ఈ వాతావరణం అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి వెదర్ అసలు ఎప్పుడు కనిపించదు. నిరంతరము ఒత్తిడితో ఎండ పరిస్థితి, వేడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఇలాంటి వాతావరణం రావడం అనేది మాకు చాలా చిల్డ్గా ఉంది. మేము బాగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఒకరు కనిపించట్లేరు. దగ్గరకు వచ్చే వరకు కానీ హాయ్ అని చెప్పుకునే పరిస్థితి ఉంది. వాహనదారులకు కూడా ఎక్కడ వెహికల్ వస్తుంది అనే భయంతో చాలా తక్కువ స్పీడ్తో వెళ్లాల్సిన పరిస్థితి అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్తే ప్రమాదాలు జరగవని చెప్పుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్తో నరేందర్, HM TV.